ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మీ మొట్టమొదటి సినిమా రామానాయుడు గారితో మొదలుపెట్టారు. యాక్చువల్లీగా ఆయనే దానికి అంతా చేసింది. అయితే ఆయనలో మీరు ఒక దాంట్లో మీరు చెప్పడం జరిగింది ఏంటి, ఆయనలో మీకు నచ్చేంత గొప్ప వ్యక్తిత్వం ఏంటి, మీకు నచ్చే విషయం ఏంటి అసలు? ఒక వ్యక్తిత్వం ఏంటంటే ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్ కదా. ఒక చిన్న ఆర్టిస్ట్ ఉన్నా కానీ ఆ చిన్న ఆర్టిస్ట్ అక్కడ నుంచుని ఉన్నాడు, లేకపోతే అటు పాస్ అవుతున్నాడు, వాడు ఈయన చూడలేదు, ఆయనకి నమస్కారం కూడా పెట్టలేదు, ఆయనకి బాధాభివందనం కూడా చేయలేదు, అయినా సరే హే సుబ్బారావు అని పిలుస్తాడు ఆయన. నేను ఒక గొప్ప ప్రొడ్యూసర్ని, నాదొక పెద్ద నేను కోటీశ్వరుణ్ణి అసలు అనే ఆలోచన ఆయన కలగదు. అది ఆయనలో, ఆ మహానుభావుల్లో నాకు నచ్చిన గుణం. ఎందుకంటే నాకు సెకండ్ ఇన్నింగ్స్ అని ఒకటి ఉంది సినిమాల్లో. ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత అప్పుల్లో మునిగిపోయాను భయంకరంగా. మునిగిపోయి బిడ్డల్ని ఇంకా మంచి స్థితిలో ఉంచాలనుకున్నప్పుడు నేనే అప్పుల్లో మునిగిపోతే ఇంకా ఇబ్బంది పడిపోతాను కదా అని మానేసి వదిలేసి ఇండస్ట్రీ వెళ్ళిపోయాను. 5 సంవత్సరాలు చేశాను. అప్పటికి ఒక 20-25 సినిమాల దాకా చేశాను. డబ్బులు రావట్లా, ఊరికే చేయించుకుంటున్నాను. ఇంక వెళ్ళిపోయి లాభం లేదు, ఎందుకంటే వెనక ఆస్తి ఏం లేదు, అది నీకు తెలుసు కదా, ముందే చెప్పాను. అట్లాగే ఉద్యోగం, నా లాస్ ఆఫ్ పే లీవ్ 9 సంవత్సరాలు నా సర్వీసింగ్, 9 ఏళ్ళు లాస్ ఆఫ్ పే, అంటే జీతం ఏమి లేదు. జీతం ఏమి లేకుండా నా భార్య బిడ్డల్ని 9 సంవత్సరాలు అప్పులు చేసి పోషించుకున్నాను. నేను అక్కడ ఉండడానికి ఖర్చులు ఇవన్నీ. పాపం చాలా మహానుభావులు చాలామంది 5,000 కావాలంటే 5,000, 10,000 కావాలంటే 10,000 ఇచ్చారు. బట్ అందరికీ తీర్చుకున్నాను, ఎవరికి రుణపడలేను అమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు అసలు ఇండస్ట్రీ గుడ్ బై చెప్పాను. ఈ 5 సంవత్సరాలు కూడా 3 సార్లు 3 సినిమాలకి నాకు ఫోన్ చేసింది నా ఇంటికి. అప్పుడు ల్యాండ్ లైన్లే రామానాయుడు గారే, సురేష్ ప్రొడక్షన్స్ నుంచే ఫోన్లు వచ్చినాయి. అయితే నేను మాట్లాడేవాడిని కదా, నేనే మాట్లాడినా కానీ ఆయన ఊళ్ళో లేరండి, ఆయన లేరండి అని చెప్పేసి పెట్టేసేవాడు. ఎందుకంటే పొరపాటున మళ్ళీ వెళ్ళి నేను దాంట్లో దిగితే మళ్ళీ ఇంకా ఏదో చేద్దాం అని చెప్పేసి అలా ఇబ్బందులు పడిపోతానేమో ఇంకెక్కువని మళ్ళీ వచ్చేసాను. ఫ్యాక్ట్ చెప్పేవాడిని. ఎందుకంటే ఇండస్ట్రీ ఎవరు గుర్తుపెట్టుకోలే, ఒక రామానాయుడు గారే నన్ను గుర్తుపెట్టుకున్నాను. వచ్చి నేను పొద్దున్నే 6 గంటల నుంచి 9:30 దాకా ట్యూషన్లు, 10 నుంచి 5 దాకా మళ్ళీ స్కూలు, మళ్ళీ 5:30 నుంచి రాత్రి 9:30 దాకా ట్యూషన్లు. ఇలా చెప్పుకుని మరి అప్పులన్నీ పూడ్చుకోవాలి కదా, తీసుకోవాలి కదా. ఎవరు లేరు నాకు, వెనక ఆస్తి లేదు తీర్చుకోవడానికి. సో నాకు కష్టపడి నేనే చేసుకోవాలి. సో ఒక 5 సంవత్సరాలు దాదాపుగా అలా కష్టపడుతూ ఒక 40-45% నేను అప్పులు తీర్చుకోగలిగాను. ఈ 5 సంవత్సరాల చివరిలో ఏమైందంటే పొరపాటున నా ఫ్రెండ్ ఒకడు, నా కొలీగ్ ఒకడు హైదరాబాద్లో అపోలోలో 500-600 అప్పుడు ఫుల్ బాడీ చెకప్ చేస్తున్నారంట, చేయించుకోవడానికి వెళ్తున్నాను, నాకు కాస్త రావా అన్నాడు. 4 రోజులు సెలవులు వచ్చినాయి ఎందుకు. సరే పదాన నేనే పెట్టుకుంటా, ఛార్జీలు నేనే పెట్టుకుంటా అన్నాడు. అప్పుడు మళ్ళీ అది కూడా కష్టం, ఇబ్బందులు కష్టాలు. సరేనన్నాను, బయలుదేరాను. తీరా వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక 10 రూపాయలు 5 రూపాయలు రూమ్లో దిగాము, స్నానం చేసేసాము, బయలుదేరి అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ ఫారాలు రాస్తుంటే అందరూ చేయించుకోవా, నువ్వు నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేవో, ఎప్పుడో ఒకటి ఇద్దు కానీ, జీతాలు వచ్చినప్పుడు లేకపోతే అరియర్స్ ఏదన్నా ఉంటే వచ్చినప్పుడు ఇద్దు కానీ అన్నాడు. సరేనే నేను కూడా మొదలుపెట్టా, రాస్తున్నా చేయించేసుకుందామని. ఈ రాయించేసుకుంటే వెనక నుంచి హే జయప్రకాష్ అని పిలుపొచ్చు. ఎవరా అని వెనక చూసి నాయుడు గారు. పరిగెత్తా ఆయన దగ్గరికి. అంకుల్ అనేవాడు ఆయన. అంకుల్ అని పరిగెత్తాను. ఏమైపోయావయ్యా, అంతు లేకుండా పోయావు, బుద్ధి జ్ఞానం ఉందా నీకు, మంచి ఆర్టిస్ట్వి, ఏమైపోయావు అన్నాడు. లేదు అంకుల్, నాకు మరి కలిసి రావట్లేదు, బాగా అమౌంట్ రావట్లేదు, బాగా ఇబ్బందుల్లో ఉంది, అప్పులు అవుతున్నాయి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. సరే ఓకే వదిలేసి కానీ కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాము, మొత్తం సురేష్ బాబు చూసుకుంటున్నాడు, వీళ్ళు ఒకసారి సాయంత్రం ఒక క్యారెక్టర్ ఉందా, చాలా మంచి క్యారెక్టర్ అది, నువ్వు వేస్తే చాలా బాగుంటుంది, నేను కూడా ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే ఇది బాడీ చెకప్కి వచ్చాను. అయిపోయింది రైతులు, నువ్వు కలవకుండా వెళ్ళావంటే ఊరుకో, నేను చంపేస్తా అన్నాడు. ఇరుక్కుపోయారు. ఏం చేస్తాను మరి, అంత పెద్ద ఆయన. సరే అంకుల్ సరే అన్న.
సరేపో అన్నాడు. అయిపోయింది. వచ్చేసాం, సంతకం పెట్టాం, మా బాడీ చెకప్లు ఇవన్నీ చేయించేసుకున్నాం. అయిపోయింది. సాయంత్రం 4 5 మొత్తం రిజల్ట్స్ అవన్నీ ఇచ్చేసారు. అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరే సురేష్ గెస్ట్ హౌస్, అపోలో హాస్పిటల్ దగ్గర వెళ్ళిపోతే ఆయన సురేష్ బాబు రికవర్ చేస్తే రేపొద్దున తీద్దాం, రేపొద్దున ఇది మన ఫోటో సెషన్ పెట్టుకుందాం, అక్కడే రూమ్ ఇవ్వండి అన్నాడు. అక్కడ రూమ్ ఇక నాకు అలవాటే, బ్రహ్మపుత్రుడి దగ్గర నుంచి అక్కడ నేను ఎప్పుడు వెళ్ళినా కానీ రూమ్ ఇస్తారు. రూమ్ ఇచ్చారు. మావాడు ఇంకా హ్యాపీ, సినిమా సరే ఉండిపోదాం చూడండి మీరు దేనికి వచ్చారు అసలు ఇక్కడికి, ఎవరు కలిశారు, ఎటువైపు టర్న్ అయింది చూడండి. మళ్ళీ తెల్లవారి పొద్దున్నే 9 ఏమో ఫోటో సెషన్ పెట్టారు స్టూడియోలో, రామానాయుడు స్టూడియోలో. ఫోటోలో 50 ఫోటోలు తీశారు, పంచాయి ఇవన్నీ కట్టి మీసాలు పెట్టి ఇవన్నీ చేసి అయిపోయింది. సరే ఇంకా అయిపోయింది, బయలుదేరి వెళ్ళమన్నా. వెళ్ళిపోయాను. 3వ రోజు రాత్రి జయంత్, దానికి డైరెక్టర్ జయంత్ పరాంజిపే ఫోన్ చేశాడు. కంగ్రాచులేషన్స్, హీరోయిన్ ఫాదర్ మెయిన్ విలన్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నాడు. షాక్ నాకు. అదే ప్రేమించుకుందాంరా. నిజంగా భయపడతారు సార్ ఆ సినిమాలో మిమ్మల్ని చూసిన వాళ్ళు. హీరోయిన్ ఎంత సినిమాటిక్గా జరిగింది నా జీవితంలో ఇది. నేను అనుకోలే. మళ్ళీ నాకు అందుకనే మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ అని మళ్ళీ ఆహ్వానించాడు ఆయన, మళ్ళీ రమ్మన్నాడు. చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఈవెన్ సురేష్ బాబు గారు కూడా ఎంతోమందిని ఇంకా ఆయన మనసులో ఉన్నారు. అమరీష్ పూరిని అనుకున్నాడు, మళ్ళీ కాదని నానా పటేకర్ని అడిగారు. ఆయన 1.5 కోటి అడిగాడంటే ఆ రోజుల్లోనే. అబ్బబ్బబ్బో ఎంత ఎందుకు మనకు తట్టుకోలేము, మన బడ్జెట్కి సరిపోదు అన్నట్టుగా ఎందుకో మానేశారు. ఇట్లా చాలామందిని చూశారు. అన్ని ఫోటోలు చూస్తా నీ ఫోటోల దగ్గరికి వచ్చేది ఆగిపోయేవాళ్ళం అయ్యా, అవే చూసుకుంటూ ఉండేవాళ్ళం అనేవాడు జయంత్. అది ఏమిటో నాకు కేవలం ఆ పరమేశ్వరుడు దయ, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు. అట్లా మళ్ళీ వచ్చిందనమాట. అంతకు జస్ట్ 2 ఏళ్ల క్రితమే నా శివ దీక్ష కూడా మొదలెట్టాను. ప్రతి సంవత్సరం 40 రోజులు చేసి 41వ రోజు మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఉండేవాడిని. ఆ రోజు రాత్రి పాగా దర్శనం చేసుకుని దీక్ష విరమించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. 18 సంవత్సరాలు చేశాను అది. ఒక 2 సంవత్సరాలు అవగానే ఈ ఆఫర్ నాకు వచ్చింది. అంటే అయ్యే చల్లగా చూశాడు. శివయ్య దయ్యే, ఈ జీవితం శివయ్య దయ్య, పరమేశ్వరుడు దయ్య. అది షాకింగ్ అనమాట. అట్లా వచ్చిన తర్వాత ఆయన నువ్వు కామెడీ టచ్ ఉంది నాకు తెలుసు అని వాడు జయంత్. నాకు అవుట్ అండ్ అవుట్ సీరియస్గా ఉండాలి, అవుట్ అండ్ అవుట్ సీరియస్. అసలు ముఖంలో ఎక్కడ పొరపాటున కూడా కామెడీ అనేది కనపడకూడదు నాకు. చాలా సీరియస్ ఉంటారు ఆ సినిమాలో. ఆ తర్వాత సురేష్ బాబు గారేమో ఏదన్నా మేనరిజం ఏదన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో, మేనరిజం పెట్టుకున్నా మళ్ళీ నీకు నవ్వు వస్తుంది గబుక్కన, ఒన్ని దుంపదేక అనేది పెట్టుకున్నాం అనుకో, ఇట్లా తస్తుంది ఇట్లా పెట్టుకున్నాం అనుకో, ఏదో మళ్ళీ నవ్వు వస్తుంది. అది కూడా కాదండి అని చెప్పేసి ఎందుకో థాట్ వచ్చింది. అదే మళ్ళీ ఆ శివయ్య పుట్టించాడు మా తలకాయలో. ఇది ఫ్యాక్షనిస్ట్ సబ్జెక్ట్ అని చెప్పారు అన్నారు కనుక నేను ఒకసారి, నాకు రాయలసీమ భాష బాగా వచ్చు, నా చిన్నతనం అంతా నేను అదే మళ్ళీ వెళ్తానేది. ఒక వారం 10 రోజులు మళ్ళీ వెళ్ళి ఇంకా వొకాబులరీ అంతా నేను పోగు చేసుకుని వస్తాను తిరిగి. అది పెడదామండి అన్న. పరుచూరి వెంకటేశ్వర గారు భలే సపోర్ట్ చేశాడు. బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది నీకు, వెళ్ళాను. సురేష్ బాబు గారు వెళ్ళమన్నాడు. గుర్తుని తెచ్చుకుని 10 రోజులు మొత్తం ఆ ఏరియాలో, కర్నూలు జిల్లాలో నంద్యాలలో ఒక రూమ్ తీసుకున్నాం. అప్పుడు తాతగారు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం రావడం ఇవన్నీ ఇబ్బందులు అవుతాయని రోజంతా చిన్న టేప్ రికార్డు ఉండేది, అది ఇక్కడ పెట్టేసుకొని ఎవరితో మాట్లాడుతున్నాడో ఇట్లా ప్రెస్ చేయడం. మాట్లాడాం, ఏమన్నా ఏం చేసావు, ఏడిపోతాడావు, ఎరువులు కొట్టు పెట్టుకొని వచ్చినామన్నా మేము, ఇక్కడ యా ఎరువులు పోతాయి అని అడగడం, ఇట్లా వాళ్ళు ఏదో చెప్పడం, ఇవన్నీ ఈ మాటలన్నీ రికార్డ్ చేసుకోవడం. రాత్రికి మళ్ళీ రూమ్కి వెళ్ళడం. అంటే నేను ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చాములే. రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని ఫోన్ చేసి ఆ మాటలు అన్నీ మన ఏ మాటకి ఇక్కడ ఏ మాటకి ఇక్కడ మాట వాడతారు అని చెప్పేసి ఇవన్నీ నోట్స్ తయారు చేసుకున్నాం. టీచర్గా పనిచేశాను కదా, అది కాస్త నాకు అడ్వాంటేజ్ అయ్యింది అనమాట. భయంకరంగా అంటే డైలాగ్ మాట్లాడడం కూడా వీళ్ళ వ్యాస నాకు వచ్చి ఇదివరకే. ఎందుకంటే చిన్నతనం నుంచి నాన్నగారితో పాటు ఈ ఊళ్ళన్నీ తిరిగాను. గడప, అనంతపురంలో ఎస్ఎల్సి చదువుకున్నాను నేను. తాతగారి దగ్గరికి వచ్చేవాడిని. అక్కడ మరి మిగతా వాళ్ళు పనివాళ్ళు వీళ్ళు కూడా అక్కడ వాళ్ళందరూ ఆయాస మాట్లాడుతుండేవాళ్ళు కదా, అది నేను ఇమిటేట్ చేయడం. కాలేజీలో నాటకాల్లో కూడా ఆ లాంగ్వేజ్ పెట్టేవాడిని, ఆ యాస స్లాంగ్ పెట్టేవాడిని. సో ఇది మాకు బాగా కలిసి వచ్చింది. 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి ఏదన్నా ఒక డైలాగ్ ఇవ్వండి నేను చెప్తానని పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇచ్చాడు. ఆయన దాన్ని జస్ట్ అట్లా మార్చుకొని చెప్పేశారు. నాకు చాలా మంది అంటే గుర్తులేదు కరెక్ట్గా ఏది చెప్పారు.
నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారయ్యా కర్నూలు గడప వీళ్ళందరూ యాసిటీస్గా వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు నువ్వు, బ్రహ్మాండంగా ఉంది, ఓకే ప్రొసీడ్ అన్నాడు ఆయన. అంతే, ఇక ఆ లాంగ్వేజ్ పెట్టామన్నమాట. అది టర్నింగ్ పాయింట్. రాయలసీమ భాష కర్నూలు కడప అనంతపురం ఎవరు వాళ్ళ అప్పటి వరకు వాళ్ళు మొట్టమొదటిసారి ఆ భాగ్యం నాకే దొరికింది. అదనమాట ఆ చోటు నాకు ఇచ్చారు. కేవలం ఆ పరమేశ్వరుడు దయ. అసలు అది మీకోసమే పెట్టడం ఏంటంటే, ఇక మాట్లాడడం ఏంటంటే ఆ కొత్త మాటలు. ఈవెన్ చివరికి సినిమా అంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా సురేష్ బాబు గారికి భయం. థాయ్ ఏం రా చంపేచ్చా, ఈ నచ్చుతాయో నచ్చవో మిగతా వాళ్ళందరికీ, అందుకని ఓ పని చేద్దామండి, రాయలసీమ ప్రింట్స్ వరకు రాయలసీమ భాష చెప్పిద్దాం, మిగతా ప్లేస్లన్నిటికీ మామూలు భాష చెప్పిద్దాం అని కూడా అనుకున్నాడు ఆయన. పరుచూరి వెంకటేశ్వర మాత్రం ఆయన నో, డెఫినెట్గా కొత్తదనాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారు, ఏం భయపడద్దు, చెప్పించాను. ఇంకా అది సూపర్ హిట్ అయింది కదా. 25 వీక్స్ ప్రేమించుకుందాంరా, అది మళ్ళీ నాకు సెకండ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. మొట్టమొదట బ్రహ్మపుత్రుడితో అది మన సురేష్ ప్రొడక్షన్సే, తర్వాత ఇప్పుడు దీంతో అది టర్నింగ్. ఓహో ఒకడు ఆర్టిస్ట్ వచ్చాడు రా, బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ వచ్చాడు అనే గుర్తింపు, ప్లస్ వీడి లాంగ్వేజ్ ఏదో భలే గమ్మత్తుగా మాట్లాడాడు, రాయలసీమ లాంగ్వేజ్. రాయలసీమ వాళ్ళందరూ మావాడే 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 అని ఫీల్ అయిపోయారు. అట్లాగే మిగతా వాళ్ళందరూ ఈ రకమైన వాయిస్, ఈ రకమైన స్లాంగ్ అనేది వినడంలో ఒక కొత్తదనం ఫీల్ అయ్యారు. దాంతో ఇక అట్లాగా ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకి సమరసింహారెడ్డి, నెక్స్ట్ ఇయరే, ఇది 97 ఇది రిలీజ్ అయింది. 96లో వర్క్ చేశాను. 98లో సమరసింహారెడ్డి షూటింగ్ చేశాను. 99 పొంగల్కి సమరసింహారెడ్డి రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత ఇక పూర్తిగా నమ్మకం వచ్చేసింది. అప్పటికే నేను హెడ్ మాస్టర్గా ఉన్నాను, ప్రమోషన్ వచ్చి. సో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అలాగే అస్సలు సినిమాలు చూడని వాళ్ళకి నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని కూడా చెప్తుంటా అప్పుడు. సినిమాలతో సంబంధం లేని వాళ్ళు సినిమాలో గుర్తుపెట్టుకున్నా ఏం చేశాను, ఏం చేసేవాడు నువ్వు అంటారు కొంతమంది. పాపం నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్. వెరీ గుడ్. నిజమే కదా, అబద్ధమే సినిమాలు చూడని వాళ్ళకి చూడని వాళ్ళని గుర్తుపట్టడం లేదే అని నాకేం ఫీలింగ్ ఉండేది కాదు. ఎందుకంటే కొంతమంది గుర్తుపట్టారు, అక్కినే నాగేశ్వరరావు గానే కొంతమంది గుర్తుపట్టేవాళ్ళు కాదు. దానికి మనం ఏం చేయగలం. కొంతమంది సినిమాలు చూడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా. ఎప్పుడన్నా ఏదైనా భక్తి సినిమా వస్తే మాత్రం నేను చూసేసి అంతవరకు, ఆ తర్వాత అవి గుర్తుండవు. ఆర్టిస్టులు ఎవరో కూడా గుర్తుండరు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు.